మధుర వడ తయారు చేస్తున్నాం. అసలు ఎంత సింపుల్ ప్రాసెస్ అంటే టేస్ట్ మటుకి అదిరిపోతుంది. మామూలుగా మధుర వడ చేసుకుంటాం కదండి, అలాగే పాలక్తో కూడా మనం మధుర వడ చేసుకోవచ్చు. దానికోసం మనకి మెయిల్ వచ్చింది, ఆల్రెడీ చదివాను కాబట్టి ఒకసారి చూపిస్తాను చూడండి. సింపుల్గా చేయాల్సింది ఏంటి అంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఉంటాయండి. ఉల్లిపాయలు, పాలకూర, కొత్తిమీర, అల్లం, పల్లీలు, నువ్వులు, బొంబాయి రవ్వ, మైదా పిండి, బియ్యం పిండి, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎండుమిరపకాయలను తీసుకొని మిక్సీ జార్లో వేసి ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టేద్దాం. మరి ఎక్కువ కూడా పట్టకూడదు. ఇలా ఒక్కసారి ఎండుమిరపకాయలు పట్టిన తర్వాత ఇందులో పల్లీలు వేయాలి. దీన్ని కూడా ఒక్కసారి మిక్సీ పట్టండి. అంతే, ఇలా మనకి పల్లి ఎండుమిరపకాయలు అలా తెలియాలన్నమాట. ఇందులోనే కరివేపాకు వేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకున్నా ఓకే, లేకపోతే ఇలా వేసుకోవచ్చు. నువ్వులు ఒక్కసారి మిక్సీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ బౌల్లో ఒక చిన్న కప్పు బియ్యం పిండి, అదే చిన్న కప్పుతో మైదా పిండి, చిన్న కప్పు బొంబాయి రవ్వ వేయడంతో మంచి క్రిస్పీగా వస్తుంది మధుర వడ. ఉప్పు వేస్తున్నా, పిండికి సరిపడా ఉప్పు. పాలకూరలో సహజంగానే ఉప్పు ఉంటుంది. ఎప్పుడు పాలకూర యూస్ చేసేటప్పుడు కొంచెం తక్కువ ఉప్పే వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లంతా నూనె వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనం సమోసా డో ఎలా తయారు చేసుకుంటాం అలా తయారు చేసుకోవాలి. ఇంకొంచెం నూనె వేస్తున్నాను. నూనె కలపడం వల్ల నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, గుల్లగా వస్తాయి అన్నమాట. సో చక్కగా నూనె కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు పులిహోరలో వేసుకున్న, పొంగలిలో వేసుకున్న, ఉప్మాలో వేసుకున్న, కిచిడీలో వేసుకున్న, ఎందులో వేసుకున్నా బాగుంటాయి కదండి. కాకపోతే మొత్తం సన్నగా కాకుండా తురుమకుండా ఇలా చిన్న ముక్కలు వేస్తే బాగుంటుంది అల్లం ఎప్పుడు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేస్తేనే మధుర వడ బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి, పొడువుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇది కూడా ఇందులో మిక్స్ చేయాలి. మరీ ఎక్కువ గట్టిగా పిసక్కుండా ఇలా జస్ట్ కలుపుకోవడం అన్నమాట. అలాగే ఇందులో పల్లీలు, నువ్వులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం బరకగా మిక్సీ పట్టుకున్నాం కదా. నేను మిక్సీ పట్టిన ప్రతి ఒక్కటి మనకి తెలుస్తుంది. పల్లీలు తెలుస్తున్నాయి, కరివేపాకు తెలుస్తుంది, నువ్వులు తెలుస్తున్నాయి, ఎండుమిరపకాయ తెలుస్తుంది. అవన్నీ తెలియాలి. ఏది కూడా ఫైన్ పౌడర్ అవ్వకూడదు, అది మటుకు చూసుకోవాలి. ఇందులో మనం పాలకూర తరిగి వేసుకున్నాం. పాలకూరని చక్కగా కాడలు కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. మీరు ఎంత సన్నగా తరుక్కోగలిగితే అంత సన్నగా ఇలా పొడుగా కట్ చేసుకోవడం. సో ఇంకా పాలకూర మటుకి మీ ఇష్టం. కాకపోతే మరీ ఎక్కువ వేసారనుకోండి మనకి మధుర వడ వత్తడానికి బైండింగ్ రాదు. సో కొంచెం వేసుకుంటే చాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. అండ్ ప్రతి ఒక్క బైట్లో మనకి ఆ పాలకూర తగులుతూ ఉంటుంది ఇలా సన్నగా కట్ చేస్తే గనక. సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పాలకూరని పిండిలో వేసి ఒకసారి చూడాలి. మొత్తం మిక్స్ చేసుకుని వాటర్ అవసరం ఉందంటే యాడ్ చేసుకుందాం, లేదంటే లేదు. సో ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి నీళ్ళు చల్లుకుందాం. మొత్తం మెత్తగా ఉండకూడదు. నీళ్ళు చల్లుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం రెస్ట్ చేయాలి. ఎందుకంటే ఉల్లిపాయలు అవన్నీ వేసాం కదా, అందులో నుండి కూడా మనకి వాటర్ వస్తాయి. కలిపిన వెంటనే అది కూడా మెత్తగా కలుపుకోకుండా ఇలా కొంచెం మనం క్రంబుల్గా కలుపుకోవాలి. మనం ఇలా చేస్తూ ఉంటే ఉల్లిపాయల నుండి పాలకూర నుండి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి.
ఇది ఈజీగానే వచ్చేస్తుంది, టెన్షన్ పడకండి. రవ్వ కూడా ఉంది కాబట్టి మీకు వాటర్ ఎక్కువైనా కొంచెం లాగేసుకుంటుంది. రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇలా తయారు చేసేసుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ఏ సైజులో చేసుకుంటున్నామో ఫస్ట్ ఆ బాల్స్ చేసేసుకోండి. కరెక్ట్గా ఒక చేతిలో పట్టేంత బాల్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందండి మధుర వడ. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు. మధ్యాహ్నం కూడా టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఒక 2 వడలు తింటే లంచ్ టైంలో కూడా తినొచ్చు, డిన్నర్కి కూడా తినొచ్చు, సాయంత్రం స్నాక్గా కూడా తినొచ్చు. చేత్తోనే మధుర వడని ఒత్తేసుకోవాలి. మధుర వడ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నూనె మటుకి ఎక్కువ వేడిగా ఉండకూడదు. మెల్లిగా మనం బిస్కెట్స్ని ఫ్రై చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా ఈవెన్గా ఉండాలి, ఫ్లాట్గా ఇలా చేసుకొని కరెక్ట్గా సెట్ చేసేసుకోండి. తయారు చేసుకొని అన్నీ పెట్టేసుకోవడమే. పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలని ఏం లేదు, కానీ ఫ్లాట్గా ఈవెన్గా ఒకే థిక్నెస్తోని రావాలన్నమాట. ఇలా తయారు చేసుకొని మనం నూనెలో వేసేసుకొని చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. కొంచెం లావుగానే ఉంటుంది, మరీ సన్నగా ఉండదు. మీకు చెయ్యి కొంచెం కష్టం అవుతుంది అంటే ఇంత పెద్దగా కాకుండా మనం కాస్త చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్నగా బెస్ట్ అండి. ఫస్ట్ మీరు కనుక ట్రై చేస్తే కనుక చిన్న సైజులోనే చేయండి. అసలు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి మంచి కరకరలాడుతూ. మెల్లిగా చిన్న మంటలో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ వేడి నూనెలో వేసామనుకోండి ఉల్లిపాయలు కూడా సరిగ్గా వేగవన్నమాట. క్రిస్పీగా అవ్వాలి అంటే చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. మంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఫస్ట్ మనం బయటికి తీసాక కొంచెం సాఫ్ట్ ఉంటాయి, కాస్త చల్లబడుతూ ఉంటే ఇంకా క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. ఇందులో మీకు కొంచెం నువ్వులు ఎక్కువ కావాలి అన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో మనకి ఉల్లిపాయలు, పాలకూర, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, నువ్వులు అవన్నీ తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు చేసుకుంటే ఈరోజు ఫినిష్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం సమోసా తెచ్చుకుంటే ఈరోజు ఫినిష్ చేస్తాం కదా, సేమ్ అలాగే అనమాట. మధుర వడ కూడా అంతే, ఓన్లీ ఒక్కరోజు మనం స్టోర్ చేసుకోవచ్చు అంతే. సో ఇదిగోండి ఎంత బాగా వచ్చేసాయో. వీటిని మనం బుట్టలో వేసిద్దాం. పాలక్ మధుర వడ తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో 2 ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో కొన్ని పల్లీలు వేసి ఒకసారి మిక్సీ పట్టి, కరివేపాకు, నువ్వులు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టి చూపిస్తున్న విధంగా బరకగా వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, నూనె వేసి కలుపుకొని తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి కూడా వేసి కలుపుకొని సన్నగా పాలకూరని కూడా కట్ చేసుకొని అందులో వేసి కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ పిండి కలుపుకున్న తర్వాత రౌండ్గా ముద్ద చేసుకొని చేతి సహాయంతో ఒత్తుకొని నూనెలో వేసి చిన్న మంటలో మెల్లిగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ మధుర వడ రెడీ అవుతుంది.